ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ప్రభు కృపను బట్టి మీరు చేసిన ప్రార్థన బట్టి నా దేని సంఘం, నా దేని కుటుంబం క్షేమంగా ఉన్నాము. అందుని బట్టి దేవునికి లెక్కలేని వందనాలు. మరి పునరుద్ధాన దిన ఆరాధనకు మనందరూ సిద్ధపడుతున్నాం. మందిరంకి వెళ్ళే ప్రతి ఒక్కరం కూడా ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి మనం మందిరానికి వెళ్తున్నాము? మన కుటుంబం వెళ్తుందా? మనతో పాటు ఒక ఆత్మైన మనం దేవుడి సన్ని నడిపిస్తున్నామా? దేవుడి కొరకు మనం ఫలించేవారుగా ఉన్నామా? ఆయన ఒకనాడు యేసుప్రభు శిష్యులతో వెళ్ళినప్పుడు బేతనియ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అంజూరు చెట్టుని చూస్తాడు యేసయ్య. దాని దగ్గర ఏమైనా ఉంటుందో, ఫలాలు ఉంటాయని చెప్పినప్పుడు చూసినప్పుడు ఆకులు తప్పించి దాని దగ్గర ఏమీ కూడా లేవు. అప్పుడు యేసుప్రభు వారు ఆ యొక్క చెట్టుని శపించినట్టుగా చూస్తున్నాం. ఈరోజు మరి ఆ చెట్టుని పోలిన విధంగా నీవు నేను ఉన్నామేమో, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నామేమో, మన ద్వారా ఒక ఆత్మీయ ఫలమైన దేవుడికి ఇచ్చేవారుగా లేమేమో. ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుందాం. మనలో లోకాశ ఉందా? శరీరాశ ఉందా? నేత్రాశ ఉందా? జీవపుడం ఉందా? ఏముంది? ఈరోజు మనం పరిశీలించుకుందాం. ఈ పాట ద్వారా దేవుని నామ మహింపరచాలని ఆశపడుతున్నాను. ఈ పాట ద్వారా దేవుని నామ మహింపరచుకొని ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ఫలాలు లేని అంజూరు మాదిరి నీవుంటావా? ఫలితము లేని భూలోకములో జీవిస్తావా? ఈ ఫలితము లేని భూలోకములో జీవిస్తావా? ఫలాలు లేని అంజూరు మాదిరి నీవుంటావా? ఫలితము లేని భూలోకములో జీవిస్తావా? ఈ ఫలితము లేని భూలోకములో జీవిస్తావా? నీవుంటానంటావా? కలకాలం ఉంటావా? జీవిస్తానంటావా? దేవునిలో ఉంటావా? నీవుంటానంటావా? కలకాలం ఉంటావా? జీవిస్తానంటావా? దేవునిలో ఉంటావా? నీకు దేవుడు కావాలా? లేక లోకము కావాలా? నీకు దేవుడు కావాలా? లేక లోకము కావాలా? నీకు సంఘము కావాలా? లేక సీరియలు కావాలా? నీకు సంఘము కావాలా? లేక సీరియలు కావాలా? ఫలాలు లేని అంజూరు మాదిరి నీవుంటావా? ఫలితము లేని భూలోకములో జీవిస్తావా? ఈ ఫలితము లేని భూలోకములో జీవిస్తావా? కోనేటి పక్కన పడిన ఆ రోగిని పోలి నీవుంటావా? ముండ్ల పొదలలో పడిన ఆ విత్తన మాదిరి నీవుంటావా? కోనేటి పక్కన పడిన ఆ రోగిని పోలి నీవుంటావా? ముండ్ల పొదలలో పడిన ఆ విత్తన మాదిరి నీవుంటావా?
ఫలాలు లేని అంజూరు మాదిరి నీ ఉంటావా, ఫలితము లేని భూలోకములో జీవిస్తావా, ఫలితము లేని భూలోకములో జీవిస్తావా. శరీరాశలో పడిన ఆ లోతు బారివలు నీ ఉంటావా, లోక ఆశలో పడిన ఆ గెహజీ వాలే నీ ఉంటావా. శరీరాశలో పడిన ఆ లోతు బారివలు నీ ఉంటావా, ఈ లోక ఆశలో పడిన ఆ గెహజీ వాలే నీ ఉంటావా. నీ ఉంటానంటావా, కలకాలం ఉంటావా, జీవిస్తానంటావా, దేవునిలో ఉంటావా. నీ ఉంటానంటావా, కలకాలం ఉంటావా, జీవిస్తానంటావా, దేవునిలో ఉంటావా. నీకు రోగము కావాలా లేక ఆరోగ్యము కావాలా, నీకు రోగము కావాలా లేక ఆరోగ్యము కావాలా, నీకు దేవుడు కావాలా లేక లోకము కావాలా, నీకు దేవుడు కావాలా లేక సీరియల్ కావాలా, నీకు దేవుడు కావాలా లేక సెల్ ఫోన్ కావాలా, నీకు దేవుడు కావాలా లేక దెయ్యము కావాలా. నాకు దేవుడు కావాలి, నాకు సంఘము కావాలి, నాకు ప్రార్థన కావాలి, నాకు వాక్యము కావాలి, నాకు జీవము కావాలి, నాకు పరలోకము కావాలి. ఫలాలు లేని అంజూరు మాదిరి నీ ఉంటావా, ఫలితము లేని భూలోకములో జీవిస్తావా, ఈ ఫలితము లేని భూలోకములో జీవిస్తావా. జీవిస్తానంటావా, కలకాలం ఉంటావా, నీ ఉంటానంటావా, దేవునిలో ఉంటావా. నీకు దేవుడు కావాలా లేక లోకము కావాలా, నాకు దేవుడు కావాలి, నాకు సంఘము కావాలి, నాకు ప్రార్థన కావాలి, నాకు వాక్యము కావాలి, నాకు వాక్యము కావాలి, నాకు పరలోకము కావాలి. ఫలాలు లేని అంజూరు మాదిరి నీ ఉంటావా, ఫలితము లేని భూలోకంలో జీవిస్తావా, ఈ ఫలితము లేని భూలోకంలో జీవిస్తావా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మనందరం ఈ సంవత్సరం ఆత్మీయ ఫలాలతో దేవుడి దీవెనలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.